ఏవమేష జగత్స్రష్ట సరి అంతివా యత్ క్వచిత్ కించిత్ భూతం స్థావర జంగమం. క్వచిత్ అంటే ఏదైనా అని అర్థం, కించిత్ అంటే కొద్దిగా అని అర్థం. అంటే ఏ చరాచర ప్రాణి ఏ కొంచెం దేనిని నాశనం చేసినా భూతం స్థావర జంగమం జనార్దనస్తి తద్రౌద్రం. అంటే ఆ నాశనం చేసేది జనార్దన్ యొక్క వినాశకారి అయిన రౌద్ర శరీరమే. తద్రౌద్రం మైత్రేయ అంతకరం వపు. ఇక చదివేటప్పుడు మైత్రేయాంతకరం అనకూడదండి, అంటే మైత్రేయుడిని అంతం చేసేని అర్థం వస్తుంది. మైత్రేయాంతకరం వపు అట్లా చదవకూడదు. జనార్దనస్య తద్రౌద్రం మైత్రేయ అని నిలపాలన్నమాట, లేకుంటే అర్థమే మారిపోతుంది. పరాశరుడు చెప్పే అర్థమే మారిపోతుంది. మైత్రేయ అంతకరం వపుహు, కాబట్టి మైత్రేయ అని నిలిపేయాలి అక్కడ. ఆ తర్వాత అంతకరం వపు అని చదవాలి, మైత్రేయాంతకరం వపు అని చెప్పకూడదు. తర్వాత ఏవం ఏష జగత్స్రష్ట జగత్పాత తథైవ చ జగద్భక్షయిత దేవ సమస్తస్య జనార్దన. కాబట్టి ఈ రీతిగా, అంటే ఇవన్నీ కాస్త లీలగా మనకి తెలిసిన విషయాలేనండి. ఒకటే నిన్న కూడా అనుకున్నాము, మూల సూత్రం ఏమిటి? అన్నిటికీ కూడా నారాయణుడే ప్రధానము. సృష్టి స్థితి లయలకి కూడా ఆయనే వేరు వేరు రూపాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అనేటువంటిది మూల సూత్రం అన్నమాట. ఆ సూత్రాన్ని మనం వంట పట్టించుకోవాలి. అంటే ఏంటి? మనకి నమ్మకం కలగాలి, ఆ నమ్మకాన్ని బాగా దృఢంగా కలిగించాలి అనేటువంటి కృషి. ఇవన్నీ కూడా వేరేమి లేదు. మన నమ్మకాన్ని మనం కలిగించుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా వేరేదో కాదు, ఆ నమ్మకాన్ని దృఢపరిచేటువంటిది అనమాట. అందుకనే మళ్ళీ అన్నీ చెప్పిన తర్వాత, అంటే ముందంతా చెప్పారు, యత్కించిత్ సృజ్యతే ఏన సత్వజాతేన వై ద్విజ తస్య సృజ్యస్య సంభూతౌ తత్సర్వం వై హరే తమః తను హంతివా యత్ క్వచిత్ కించిత్ భూతం స్థావర జంగమం జనార్దనస్య తద్రౌద్రం మైత్రేయాంతకరం వపు అని చెప్పి, ఇప్పుడు మళ్ళా ఆ సమాచారం అంతా ఒక శ్లోకంలో చెప్పేస్తున్నాడు. ఏమని? ఏవం ఏష జగత్స్రష్ట జగత్పాత తథైవచ. కాబట్టి ఈ విధంగా ఈ రీతిగా జగత్తుకు సృష్టికారుడు అంటే విష్ణువు యొక్క విభూతులుగా బ్రహ్మాదులను చెప్పి ఇప్పుడు ఉపసంహరిస్తున్నాడు అనమాట. అంటే ఏవం ఇది ఉపసంహరించడం అంటే ఏమిటంటే ఇక అయిపోయిందని అనమాట, కంక్లూషన్ అనమాట, కంక్లూడింగ్ రిమార్క్స్. దాన్ని ఉపసంహరించడం అంటారు, కంక్లూడింగ్ రిమార్క్స్ అనమాట. ఏమిటది? జగత్తు సృష్టికారకుడు, అదేవిధంగా జగత్ పోషణ కారకుడు. జగత్స్రష్ట జగత్పాత తథైవచ. జగత్పాత అంటే జగత్ పోషణ కారకుడు, సృష్టికారకుడు, జగత్ పోషణ కారకుడు, జగత్ భక్షయితాత ఈత. అలాగే జగత్ కొన్ని పుస్తకాల్లో బ్రాకెట్లో దేవ అని ఉంది, భక్షయితాత ఈశ దేవ అని బ్రాకెట్, సమస్తస్య జనార్దన. కాబట్టి అలాగే జగత్ సంహారకారకుడు, ఈ సమస్తానికి కూడా జనార్దన దేవుడే కారణభూతుడు. ఇదే విధంగా జగత్స్రష్ట జగత్పాత, అట్లే జగత్తును భక్షించుటలోను అన్నిటికీ ఈశుడు జనార్దనుడే. చిన్నప్పుడు సినిమా చూసేవాళ్ళం, అంటే థియేటర్లో. ఎప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 4-5 తరగతులు ఉండేటప్పుడు మా నాన్నగారి తమ్ముడితో పోయేవాళ్ళం సినిమాకి. ఆయన మాకంటే చాలా, అంటే కొంచెం వయసులో ఆయన మాకంటే పెద్దవారు, 4-5 సంవత్సరాలు పెద్దవారు అనమాట. అందువల్ల ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి చెప్తుండేవాడు, సినిమాలో పాటలు రాగానే చూసారా ఘంటసాల వచ్చి పాడతాడు అక్కడ, ఆ కట్టెను వెనక కూర్చొని పాడుతాడురా అని చెప్తే మేము నమ్మేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో అంత అమాయకత్వం ఎక్కువ. ఈ రోజు పిల్లలకు మనకి అసలు చాలా ఏదో నక్కకు నాగలోకానికి, వాళ్ళ తెలివికి మన తెలివికి అలా ఉంటుంది. వాళ్ళు ఏది నమ్మరు అంత సులభంగా. మనం ఏదైనా చెప్పబోతే కూడా, మనం ఏదైనా పొడుపు కథలు చెప్పి ఇది ఏంటి అంటే వాళ్ళు ఇంకో పొడుపుగా చెప్తారని దీనికి సమాధానం చెప్పారు. అలా తయారైపోయారు. అలా నమ్మేవాళ్ళం అనమాట. ఆ తర్వాత తెలిసింది, ఘంటసాల ఎక్కడో కూర్చొని పాడితే దాన్ని రికార్డ్ చేసి చివరికి ఇక్కడ వినిపిస్తారు, ఇక్కడ మన సినిమాల్లో చొప్పించి దాన్ని మన సినిమాలో వింటున్నామనే విషయాన్ని ఎప్పుడు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం అంటే ఒక 7-8 తరగతి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే విష్ణుమూర్తి ముందు మనం చదువుతుంటే మనకి అర్థం అవుతుంది, ఇవన్నీ కూడా ఈ లాజిక్లన్నీ మనకి అర్థం అవుతుంది. ఆ విష్ణువు ఏంటి, బ్రహ్మ రూపంలో ఎలా వస్తాడు, ఇలా అర్థం. కాస్త నెమ్మదిగా లోపలికి పోతూ ఉంటే, విషయం లోపలికి చదువుతూ ఉంటే, అప్పుడు మన అజ్ఞాన పొరలు ఉంటాయి చూడండి. అజ్ఞానం అంటే అన్ని విషయాల్లో కాదండి, ఈ విషయంలో ఉండేటువంటి అజ్ఞానం.
అజ్ఞానం జ్ఞానం లేని వాళ్ళమని కాదు. ఈ విషయంలో ఆధ్యాత్మిక విషయాల్లో మనకి ఆ అజ్ఞానం నెమ్మది నెమ్మదిగా పొరలు పోయి అప్పుడు కాస్త జ్ఞానోదయం అవుతూ ఉంటుందన్నమాట. ఓహో, ఇదే ఆ విషయము, మొత్తం ఆయనే నడిపించేది కథ అంతా కూడా. అందుకే మన పెద్దవాళ్ళు కూడా సర్వం నారాయణ అంటుంటారు, అంతా ఆయనదే అంటుంటారు. అందువల్లనే వాళ్ళు హాయిగా బతకగలిగారండి. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారంటే ఆయనే నడి చేయించేవాడు అనేటువంటి భావనతోనే నడిచారు. అంతేగాని మనదేముందిలేండి, ఉంటే ఆయన ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. ఫస్ట్ పడుకోవాలంటే ఆయన పడుకోమంటే మనం పడుకుంటాం. చూడండి ఎంత ఆధ్యాత్మిక చింతన అనేది అలా ఉంటుందన్నమాట. అందువల్లే వాళ్ళు ఆనందంగా బతకగలిగారు. మనకి ఏదైనా కష్టం వస్తే అందరినీ తిట్టేస్తుంటాం. దేవుడిని పటంగా అసలు దేవుడి పూజా మందిరం కూడా తెరవము. మరీ కష్టం వస్తే తెరవం అనమాట. ఆ కోపంలో, ఆగ్రహంలో. కాస్త మళ్ళీ ఏదో మంచి శుభవార్త విన్నాం అనుకోండి, వెంటనే బార్లు తెచ్చి శుభ్రం చేసి పూలమాలతో అలంకరించి ఇంకా పొద్దున్న సాయంత్రం పూజలే చేస్తుంటాం అనమాట. అంటే స్థిరత్వం ఉండదు మనకి, మానసిక స్థిరత్వం ఉండదు. అవన్నీ ఎప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ అజ్ఞానం పొరలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉంటుందన్నమాట విషయం. అప్పుడు మీకు ఇవన్నీ కూడా జ్ఞానోదయం అవుతుంటుంది. మీరు ఎలాగైతే కొన్ని పండ్లు, కొన్ని పుష్పాలు చాలా రెక్కగా ఉంటాయండి, అవన్నీ తీస్తూ తీస్తూ పోతే లోపల ఎక్కడో ఉంటుంది చాలా తీయనటువంటి పండు అన్నమాట. జాక్ ఫ్రూట్ అంటాం, అంటే పనస పండు. అది చూడండి ఎంత కష్టపడాలో దానికి. అంతెందుకండి, ఒక మొక్కజొన్న చూడండి, మీరు తీస్తూ ఉంటే ఆ రెక్కలు అంటే దేవుడు అంత రక్షణ కవచం కల్పించారు వాటన్నిటికీ. అందుకే మనం నమ్మాలి ఇవన్నీ కూడా, లేకుంటే ఎవరు కల్పిస్తారండి అంత రక్షణ కవచం దానికి. ఒక పనస పండుకి ఎంత రక్షణ కవచం, మీరు చాలా కష్టం అసలు. చాలా మంది ఇష్టం ఉంటే కూడా దాన్ని తీసేది కష్టం అని చెప్పి ఆ ఇష్టాన్ని కూడా అయిష్టం చేసుకుంటారు. పనస పండు తినాలని ఉంటుంది, ఎవరు తీసుకొచ్చి ఆ పండుని కష్టపడి దాన్ని లాగి ఇవన్నీ ఎందుకులే, ఎక్కడ బయట దొరికితే 4 పండు తిని సరిపోదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తా అంటే ఆ కష్టం అలా ఉంటుంది. అంటే దేవుడు ప్రతి సృష్టిలో ప్రతి దానికి కూడా రక్షణ కవచాలు ఏర్పరచాలండి. మనకు కూడా ఉన్నాయి రక్షణ కవచాలు, వాటిని మనం లెక్కించడం లేదనమాట. ఆ రక్షణ కవచమే ఈ ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మీకు అది ఒక రక్షణ కవచం అన్నమాట. కానీ ఆ రక్షణ కవచాన్ని మనం వదిలిపెట్టేస్తున్నాం, మనం గుర్తించలేకపోతున్నాం. వదిలిపెట్టడం లేదు, గుర్తించలేకపోతున్నాం ఇది అని. ఏదో మనసులో ఏదో ఉంది, ఇది దీనివల్ల ఉంటుంది ప్రయోజనం అని, కానీ దాన్ని దృఢంగా నమ్మలేకపోతున్నాం అనమాట. ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? మీరు దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయినప్పుడు ఆ నమ్మకం కాస్త కూడా ప్రత్యక్షం అవుతుంది అనమాట మీకు. అంటే అనుభవానికి వస్తుంది నమ్మకం, అదే అనమాట. కాబట్టి ఎందుకంటే మధ్య మధ్యలో కాస్త పక్కకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే విష్ణు పురాణం అనేది అలాగే చదువుకోవాలండి. ఏదో ఊరికి ఆ శ్లోకాలు అర్థాలు చెప్పుకుంటే చాలా బోర్ కొట్టేస్తుంది. రామాయణం ఇలా కాదు. ఇది బోర్ అంటే ఏంటి, విషయం గొప్పదే, కానీ మనం దాన్నే చదువుతుంటే విషయాలు ఎప్పుడు కూడా మనకి సులభంగా అర్థమయ్యే విధానం ఉంటే, త్వరగా బుర్రకెక్కుతూ ఉంటే బాగుంటుందండి. అలా లేదనుకోండి, ఏదో శ్లోకము అర్థము తాత్పర్యం చెప్పుకుంటూ పోయామనుకోండి, బుర్ర వేడెక్కిపోతుంది కానీ వేరేం ఉండదు. ఇలా కొంచెం మధ్య మధ్యలో పక్కకి పోతూ ఉంటే కాస్త సమయం ఎక్కువైనా కూడా ఆనందంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏవమేష జగత్స్రష్ట జగత్పాత తథైవచ జగద్భక్షయితాదేశ సమస్తస్య జనార్దన. కాబట్టి అన్నిటి కూడా ఆయనే జగత్ సంహారకారకుడు. ఈ సమస్తానికి జనార్దన దేవుడే కారణభూతుడు. సర్గత్తిత్యంత కాలేషు త్రిదైవం సంప్రవర్తతే గుణ ప్రవృత్యా పరమం పదం తస్యాగుణం మహత్ తస్య జ్ఞానమయం వాపి స్వసం వేద్యమనూపమం చతుష్ప్రకారం తదపి స్వరూపం పరమాత్మన. ఈ విధంగా ఆయన యొక్క పరమపదము త్రిగుణ ప్రవృత్తి వల్ల సృష్టి స్థితి లయకాల్లో 3 విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సర్గ స్థితి అంతకాలేషు. సర్గ అంటే సృష్టి అని చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. సృష్టి అంతం ఆయన యొక్క పరమపదము త్రిగుణ ప్రవృత్తి వల్ల, త్రిగుణ ప్రవృత్తి త్రిదైవం సంప్రవర్తతే. సంప్రవర్తతే అంటే ఏమిటి? అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. దేని వలన? ఆయన యొక్క పరమపదము త్రిగుణ ప్రవృత్తి వల్ల. త్రిగుణ ప్రవృత్తి వల్ల, గుణ ప్రవృత్యా పరమం పదం తస్యాగుణం మహత్. కాబట్టి ఆ పరమస్థానం గుణ ప్రవృత్తి రహితమై మహారూపమై జ్ఞానమయమై గుణ ప్రవృత్యా పరమం పదం తస్యాగుణం మహత్ తస్య జ్ఞానమయం వా అపి స్వసంవేద్యం అనూపమం. స్వసంవేద్యం అనూపమం అంటే ఏమిటి? స్వసంవేద్య అంటే స్వయం ప్రకాశకమై, స్వ సంవేద్యం అనూపమం. స్వ సంవేద్యం అనూపమం. అనూపమం అంటే ఏమిటి? సాటి లేనిదై. ఇక్కడ ఒక పదం ఉపయోగించబడింది, స్వ సంవేద్యం అని. స్వసంవేద్యం అంటే
మామూలుగా మనకి ఏదైనా ఒక వస్తువు మనం చూడగలగాలంటే ఏం కావాలండి? ఆ వస్తువు పైన వెలుగు ప్రసరింపజేయాలి మనం. ఆ వెలుగుని ఏదో ఒక రూపంలో సూర్యరశ్మి కానీ లేదు, మనం ఒక వస్తువు చూడగలుగుతున్నాం అంటే దానిపైన వెలుగు ప్రసరించింది అన్నమాట. అందువల్ల చూడగలుగుతున్నాం. అక్కడ చీకటిగా ఉందనుకోండి, చీకటి గదిలో మీరు ఏదైనా ఒక వస్తువు పెడితే చూడాలంటే మనం ఏం చేస్తాం? ముందుగా ఆ తలుపు పక్కన ఉండే లైట్ ఆన్ చేస్తాం, అప్పుడు అన్నీ కనబడుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ స్వసంవేద్యం అంటే వాటికి అవే ప్రకాశింపజేసేటువంటిది, గుణము కలిగినటువంటిది. కాబట్టి ఆయన యొక్క పరమపదం అనేది త్రిగుణ ప్రవృత్తి వల్ల సృష్టి త్రికాలలో 3 విధాలుగా కానీ ఆ పరమస్థానం గుణ ప్రకృతి రహితమై మహారూపమై జ్ఞానమయమై స్వయం ప్రకాశమై సాటి లేనిదై ఉంటుంది. తస్య జ్ఞానమయం వాపి స్వసంవేద్యం అనూపమం చతుష్ప్రకారం తదపి స్వరూపం పరమాత్మన. ఈ విధంగా ఆ పరమాత్మ స్వరూపం కూడా 4 విధాలై ప్రవర్తిస్తుందని పరాశరుడు చెప్పాడనమాట. కాబట్టి చతుప్రకారతాం అంటే గుణములు లేని జ్ఞానము, భేదములు కూడా లేనిదే అవుతున్నది కదా. అయినప్పుడు దానిలో 4 విధాలు ఉన్నవని చెప్పడం ఎట్లా అవుతుంది అంటే, చతుప్రకారం అంటే మహాముని దేనినైతే పరమపదమని చెప్పినారో అటువంటి బ్రహ్మస్వరూపమైన దానికి జ్ఞానానికి 4 భేదాలు రూపాలు ఉండటం ఎట్లా కుదురుతుందో దాన్ని న్యాయము పోలిక ప్రకారముగా చక్కగా వివరించండి అని ప్రశ్నించాడు మైత్రేయుడు. ఇప్పుడు మళ్ళా మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట, ఏమని? చతుప్రకారతాం తస్య బ్రహ్మభూతస్య హే మునే మమ ఆచక్ష న్యాయం యదుక్తం పరమం పదం. యత్ ఉక్తం పరమం పదం. ఎత్తు అంటే ఏది అయితే మీరు చెప్పారో దాని గురించి. అంటే ఏమిటి ఇక్కడ? తత్వజ్ఞానమయం పరమాత్మన అని చెప్పి ఇక్కడ కొన్ని పుస్తకాల్లో తస్య జ్ఞానమయం అని ఉందండి. ఇక్కడ తత్వజ్ఞానమయం అనేది సరి అయినదండి. తస్య జ్ఞానమయం కాదు, తస్య అంటే అతని యొక్క అనే అర్థం. కానీ తత్వజ్ఞానమయం వా అపి స్వసంవేద్యం అనూపమం. కాబట్టి తత్వజ్ఞానం అంటే ఆయన యొక్క పరమపదము గుణములు లేనటువంటిది, అందువల్ల అది మహత్ గొప్పది, పూర్ణమైనది, నిండైనది. అటువంటి స్వరూపాన్ని పొందే విధానాన్ని ఉపదయించడం కొరకు 4 విధములను ఎదుట ఉంచుతున్నాడు. ఏమిటది? తత్వ అని. పరమాత్మ యొక్క స్వరూపము తత్వజ్ఞానమయము అంటే ఏమిటి? యథార్థమైన జ్ఞానము అంటే ఇతర విషయాలతో కలగలుపు లేనిది. ఆ తర్వాత స్వ సంవేద్యం అంటే ఏమిటి? తనకు మాత్రమే తెలియబడినట్టుది. అనౌపమం దానితో సాటి అయినది మరొకటి లేనందున పోల్చి చెప్పుటకు వీలు కానిది. అనౌపమం. ఉపమ అంటే ఏమిటి? ఉపమ అంటే దానితో పోలిక చెప్పబడింది. ఇప్పుడు ఒక ఉదాహరణకి మీకు తాడు కనబడింది అనుకోండి, పాము కనబడింది అనుకోండి. ఉదాహరణకి పాము ఏం చెప్తాం? ఇంత పెద్ద చాంతాడంత ఉందిరా అంటాం మనం. అంటే ఒక ఉపమానం ఉన్నది దానికి, అంటే అంత పెద్దదండి. కానీ అనౌపమం అంటే ఏమిటి? దానికి ఉపమానం చెప్పలేము. అంటే మనం ఎప్పుడు చూస్తుంటాం అనమాట. ఏదైనా ఒకటి మనం ఎప్పుడు చూడలేదు అంటుంది భూతకాలంలో, అంటే జరిగిపోయిన కాలంలో ఎప్పుడు చూడలేదు ఒక వస్తువు అనుకుంటాం. అది చూసినప్పుడు మనం ఏ విధంగా దాన్ని పోలిక చెప్పగలుగుతాము? చెప్పలేము. కాబట్టి అనౌపము అంటే దానితో సాటి అయినది మరొకటి లేనందున పోల్చి చెప్పుడుకు వీలు కానిది. వ్యాపి అంటే అంతటా నిండి ఉండేటిది. ఇంతేకాదు అది కూడా 4 విధాలుగా ఉన్నది. ఏమిటి? చతుప్రకారతాం అని చెప్తున్నాడు. తస్య బ్రహ్మభూతస్య హేమునే. మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట, పరాశరుని అడుగుతున్నాడు. ఏమని? చతుప్రకారతాం తస్య బ్రహ్మభూతస్య హేమునే మమ ఆచక్ష యథా న్యాయం యదుక్తం పరమం పదం. ఓ పరాశర మహర్షి, నీవు చెప్పినట్లుగా గుణములు లేని జ్ఞానము భేదములు కూడా లేనిదే అవుతున్నది కదా. అయినప్పుడు దానిలో 4 విధాలు ఉన్నవని చెప్పడం ఎట్లా పొసగుతుంది అని ప్రశ్నిస్తున్నాము. చతుప్రకారమని. ఓ మహాముని, దేనినైతే పరమపదమని చెప్పినారో అటువంటి బ్రహ్మస్వరూపమైన దానికి అంటే జ్ఞానానికి 4 భేదాలు అంటే రూపాలు ఉండటం ఎట్లా కుదురుతుందో దాన్ని న్యాయం అంటే పోలిక ప్రకారంగా చక్కగా వివరించండి అని ప్రశ్నించాడు మైత్రేయుడు అనమాట. మమ ఆచక్ష్వ. మమ అంటే నాకు, ఆచక్ష్వ అంటే చెప్పమని చెప్పి, యథా న్యాయం. యథా న్యాయం అంటే ఏమిటి? శాస్త్ర ప్రకారంగా. యథా న్యాయం అంటే శాస్త్ర ప్రకారంగా. యత్ ఉక్తం పరమం పదం, ఏ రీతిగా వ్యవహరించబడతాయో నాకు వివరించవలసింది అని అడిగాను. అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు, మైత్రేయ, కారణం ప్రోక్తం సాధనం సర్వవస్తుషు సాధ్యం చ వస్తు అభిమతం తత్సాధయితుం ఆత్మనః.
తత్సాధయితం ఆత్మన. మైత్రేయ, సర్వ వస్తువును కూడా సాధించడం ఎందు కారణమైన దానిని సాధనం అంటారు. కారణం ప్రోక్తం సాధనం సర్వవస్తుషు. ప్రోక్తం అంటే ఏమిటి? చెప్పబడింది అర్థం. సర్వవస్తుషు అంటే ఏమిటి? సర్వ వస్తువులను సాధించడం ఎందు, సాధనం అంటే సాధించడం ఎందు కారణమైనటువంటి దానిని సాధించడం కారణం దాన్ని సాధనం అంటారు. దానిచే తనకు అంటే సాధకునికి సాధించడానికి పూర్తిగా ఇష్టమైన దాన్ని సాధ్యం అంటారు. సాధ్యం చ వస్తు అభిమతం తత్సాధయితం ఆత్మన. అంటే ఏమిటి? తనకు సాధించడానికి పూర్తిగా ఇష్టమైన దాన్ని సాధ్యం అంటారు. ఉదాహరణకి ఐఏఎస్ చదవాలని నేను కాదండి, పోనీ ఎవరో నేను అయిపోయింది కానీ ఇంకేం చదువుతాను కానీ ఐఏఎస్ చదివిన ఐఏఎస్ సిలబస్ చదవచ్చు కానీ ఐఏఎస్ అవ్వలేము అనమాట. ఈ వయసులో సిలబస్ చదవచ్చు కావాలంటే ఇంట్లో కూర్చొని. ఇక్కడ ఏదైనా సాధించాలి అని పూర్తిగా ఇష్టమైన ఉండే అనుకుని ఏదైనా దాన్ని సాధ్యం అంటారు. మనం లౌకికంగా ఆలోచిస్తే సాధ్యం అంటే ఏమిటి? ఇది ఒక టార్గెట్ అన్నమాట. ఉదాహరణకి మన పిల్లవాడు సివిల్ సర్వీస్ రాయాలి అనేది అతనికి సాధ్యం. అంటే ఏమిటి? అది సాధించాలనే కోరిక ఉంది అన్నమాట. మరి అది సాధించడానికి అనేక వస్తువులు ఉపయోగపడాలన్నమాట. దాంట్లో సర్వ వస్తువులు సాధించడం ఎందుకు కారణమైన దాన్ని సాధనం అంటారు. సాధనాలు అనేకం ఉంటాయి. మామూలుగా ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఐఏఎస్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. మీరు ఎలా దీనికి సన్నద్ధులయ్యారు? మీ రోజువారీ కార్యక్రమం ఎలా ఉండేది? ఎన్ని గంటలు చదివారు? ఎన్ని గంటలు ఎక్కడి నుంచి విషయాలు మీరు సంగ్రహించారంటే ప్రోగు చేసుకున్నారు? ఎలా అయ్యారు ప్రియవేళ అంటే చెప్తారనమాట. నేను ఇది ఉదయం లేచేవాడిని, బ్రహ్మముహూర్తంలో లేచేవాడిని అన్నీ చెప్తుంటాను అనమాట. ఎందుకంటే ఏదైనా సాధించిన వాడు ఏదైనా చెప్తే కూడా నమ్ముతామన్నమాట. పాపం దురదృష్టవశాత్తు అన్నీ కూడా చేస్తాడు, ప్రయత్నాలు అన్నీ చేస్తాడు, శ్రమంతా పడతాడు, కానీ ఫలితం రాలేదనుకోండి, వాడేం చదువుతాడులేండి అనేస్తాం. వాడేం చదువుతా. అందుకని మామూలుగా పాపం 9 నెలలు మోసి పిల్లవాడిని ఏదో ఇబ్బంది వచ్చి మామూలు అవ్వలేదనుకోండి, జన్మని ఇవ్వలేకపోయింది పాపం. అలాంటప్పుడు ఆమెను పెద్దగా గౌరవించరండి. ఎటువంటి కష్టము లేకుండా చాలా సులభంగా పన్నంటి బిడ్డను కన్నారనుకోండి, ఆమె కష్టం లేకపోయినా కూడా కష్టంగా గుర్తిస్తారు ఈమె కష్టం. ఎందుకంటే చివరికి మనం ఫలితాన్ని బట్టే గుర్తింపండి. కష్టాన్ని మాత్రమే గుర్తించేవాళ్ళు ఉండరు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఏం సాధించావనే దాన్ని బట్టే నీకు గుర్తింపు ఉంటుంది. నీకు పొగడ్తలు, ఖ్యాతి, విఖ్యాతి, ప్రఖ్యాతి అన్నీ తీరు వస్తాయన్నమాట. ఫలితం లేదనుకోండి ఏది రాదు. మీ కష్టాన్ని ఎవరు ప్రత్యేకంగా గుర్తించి మీకేమి ఇవ్వరు. చాలా కష్టపడ్డా అండి అయినా కూడా రాలేదు పాపం అంటారేమో కానీ కొంతమంది, చాలామంది అట్లా అనరు కూడా. ఎందుకంటే అది సాధనము, ఇది సాధ్యం అన్నమాట. కాబట్టి సాధించడానికి అనేకమైన సాధనాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా మనం పోగు చేసుకొని ఆ సాధనాల ద్వారా సాధ్యమైన దానిని మనం ఫలితాన్ని మనం పొందాలన్నమాట. కాబట్టి మైత్రేయ, కారణం ప్రోక్తం సాధనం సర్వవత్తుషు సాధ్యం చ వస్తు అభిమతం తత్సాధయితం ఆత్మన. మరి యోగుల గురించి చెప్తున్నారు. ఏమని? ముక్తి కోసమై ముక్తిని కాంక్షించేటువంటి వారు మైత్రేయ యోగినో ముక్తి కామస్య ప్రాణాయామాది సాధనం సాధ్యంచ పరమం బ్రహ్మ పునర్నా వర్తతే యతః. కాబట్టి యోగులకు పాపం వాళ్ళకి ఏముందండి, ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ముక్తి అన్నమాట. కాబట్టి మైత్రేయ, ముక్తిని కాంక్షించే యోగికి ప్రాణాయామం ఉన్న గుణవి సాధనం అన్నమాట. దానివల్ల పునరావృత్తి లేని పరబ్రహ్మ సాధ్యము. వారికి సాధ్యం ఏది? ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పినట్లు ఐఏఎస్ సాధించాలని, కానీ ఇక్కడ వీళ్ళకి ఏం సాధించాలి? మరి ఆ యొక్క పునరావృత్తి లేనటువంటి పరబ్రహ్మ సాధ్యం. సాధ్యంచ పరమం బ్రహ్మ పునర్నా వర్తతే యతః. కాబట్టి అటువంటి పునరావృత్తి లేనటువంటి ఆ పరబ్రహ్మమునే సాధించాలి అనేటువంటిదే వారి యొక్క సాధ్యమైనటువంటిది అన్నమాట. కాబట్టి దానికి కావలసిన సాధనాలు ఏవే ఉన్నాయో అవన్నీ వాళ్ళు. కాబట్టి నిర్గుణ బ్రహ్మ ప్రాప్తి కంటే ముందు బ్రహ్మను పొందుటకు ఉపాయమైనటువంటి సాధనాది ఏమిటవి? ఆలంబనము, మనోవృత్తి, అభివ్యంగ్యము అనే అవస్థల భేదం వలన జ్ఞానము 4 విధాలుగా చెప్పబడుతున్నది, కానీ స్వరూపముతో కాదని చెప్తున్నాడు మైత్రేయ అని.
సర్వ వస్తువుల యందు కూడా ఏది కారణంగా ఉన్నదో అది సాధనము అని చెప్పబడుతున్నది. అది ఏది అన్నట్లయితే ఆత్మ సాధించుకోదలుచుకున్నది ఇష్టమైనది ఏది ఉన్నదో ఆ వస్తువు సాధ్యం అని చెప్పబడుతున్నది. ప్రస్తుత విషయంలో ముక్తిని కోరుకునేటువంటి యోగికి ముక్తికి సాధనమైనటువంటిది ఇది దేహము, ఇది ఆత్మ అని విడదీసి తెలియజేసే ఆత్మరూపమైన జ్ఞానము. ఎందుకంటే తత్వం అని అనే వాక్యంలో నీవు అన పిలవడే త్వం పదము అర్థం తత్వం అంటుంటాం. తత్వం, ఆ తత్వం అంటే ఏమిటి? తత్ త్వం, ఆ తత్వమే తత్వం అవుతుంది అనమాట. కాబట్టి నీవు అని పిలువబడే త్వం పదము అర్థము ఎవరు అనేది తెలియకపోయినట్లయితే ముక్తి కలగడము జరగదు గనక సాధ్యము ఏమో తత్పదమునకు లక్ష్యము అయిన పరబ్రహ్మ. తత్పదము అంటే ఆ పరబ్రహ్మను, తత్ అంటే అది అని ఉంది కదండి అర్థం మనకి సంవత్సరంలో. కాబట్టి ఇక్కడ తత్పదమునకు లక్ష్యం ఏమిటి అయిన పరబ్రహ్మ, అతడు నిత్య సుఖాత్మకుడు అనగా ఎల్లప్పుడూ సుఖమని అనుభవిస్తుండేవాడు, ఆశ్రయించిన వారికి ప్రసాదించేవాడు, ముముక్షువు కోరుకునేది కూడా ఈ నిత్యమైనటువంటి సుఖ అనుభూతినే. నిత్యం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఉండేటువంటి శాశ్వతమైనటువంటిది అని అర్థం ఉండాలి. శాశ్వతమైనటువంటిది ఆ నిత్యమైనటువంటి సుఖ అనుభూతినే. కాబట్టి ముక్తిని కోరుకునే యోగికి ప్రాణాయామాదుల సాధనములు సాధ్యము పరబ్రహ్మ. ఒకసారి తన్ని చేరుకుంటే మరలా తిరిగి వెనుకకు రాడు ఈ జీవుడు అనమాట. కాబట్టే బ్రహ్మ పునర్ న వర్తతే యతః. సాధనాలంబనం సాధన ఆలంబనం జ్ఞానం ముక్తయే యోగినో హి తత్ స వేద ప్రథమత్తస్య బ్రహ్మభూతస్య వై మునేః. మునీశ్వర, యోగులకు ముక్తి కోసమై ఏ యోగ శాస్త్రజన్యమైన ప్రాణాయామ సంబంధమైన సాధనాలంబన జ్ఞానం ఉందో అదే బ్రహ్మస్వరూపానికి మొదటి భేదం అవుతుంది అనమాట. సాధనాలంబనం అంటే అందువలన కలిగే ప్రయోజనము ఏది? సాధన ఆలంబనం జ్ఞానం అంటే సాధనేతి అంటే సాధనము దేహము ఆత్మల గురించి కలిగిన వివేకమే తత్వము, పదార్థ శుద్ధి. ఇది ఆలంబనం అంటే ఏమిటి? శుద్ధత్వం అనగా పదార్థ విషయకమైన జ్ఞానము. అదే 4 భేదాలతో కూడిన జ్ఞానమైన బ్రహ్మ యొక్క మొదటి భేదము. తనకు కలుగుతున్న క్లేశములు కష్టాల నుండి విడుదల పొందడం కొరకు యోగమును అభ్యసించుతున్న యోగికి సాధ్యమైనది బ్రహ్మ. ఆయనకు చెందినది అయిన విషయము బ్రహ్మ సచ్చిత్ అంటే ఆనంద స్వరూపుడు అని తత్పదములకు లక్ష్యార్థం యొక్క విశేషణ జ్ఞానము. ఇది ద్వితీయ అంశం అన్నమాట. కాబట్టి యోగాభ్యాసం చేసే యోగికి ముక్తి లభించడానికి సాధనాలంబనము అయినటువంటిది ఏమిటి? జ్ఞానము. ఓ ముని, అదే బ్రహ్మభూత జ్ఞానమునకు మొదటి వేదము. సాధనాలంబనం జ్ఞానం ముక్తయే యోగినో హి తత్ స వేదః ప్రథమత్తస్య బ్రహ్మభూతస్య వై మునే యుంజతః క్లేశముక్త్యర్థం సాధ్యం యద్ బ్రహ్మయోగినః తదాలంబన విజ్ఞానం ద్వితీయాంశో మహామునే. మహాముని, క్లేశాల నుండి ముక్తి కొరకై యోగం అభ్యసిస్తున్న యోగికి సాధ్యము బ్రహ్మ విషయ జ్ఞానమే ఆలంబనముగా ఉండే ఆధారమైన విజ్ఞానము ఆయన యొక్క రెండవ భేదము అవుతున్నది. ఆ తర్వాత 3వ భేదం గురించి చెప్తున్నాడు. ఉభయో ఇక్కడ యుంజంత క్లేశ ముక్త్యత్వం, ముక్త్యర్థం అంటే ముక్తి అర్థం అండేది. ముక్తి అర్థం అంటే తన కష్టాన్ని తొలగించుకోవడానికి యోగాభ్యాసము చేస్తున్న యోగికి సాధ్యమైన ఏ బ్రహ్మ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఆలంబన జ్ఞానము ద్వితీయాంశమయ్యా అని చెప్పి ఉభయోత్తు విభాగేన స్వవిభాగేన సాధ్య సాధనయో హి యత్ విజ్ఞానం అద్వైతమయం తద్భాగో అన్యో మయా ఉదిత. మయా ఉదిత అంటే నాచే తెలియజేయబడుతున్నది. ఏమిటది? ఈ సాధ్య సాధనాల రెండిటి విషయంలో భేదరహితమైనటువంటి ఏ విజ్ఞానమైతో ఉందో ఆ అద్వైతమయ జ్ఞానమే 3వ భాగంగా నాచే తెలియచేయబడుతున్నది. విజ్ఞానం అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం అంటే 2 అండి. అద్వైతం అంటే ఏమిటి? 2 కాకుండా ఒకటి అని అర్థం. ఉభయోహతు అవిభాగేన సాధ్య సాధనయోహి యత్ అంటే ఏదైతే ఉన్నదో విజ్ఞానం అద్వైతమయం తద్భాగో అన్యో మయా ఉదిత. అంటే త్వం పదార్థం అంటే ఏమిటి? తత్పదార్థము. ఆ తత్వం నుండి చెప్తున్నాండి. తత్వం
అంటే ఏమిటి? తత్వం అంటే త్వం పదార్థము అంటే తత్పదార్థము. ఈ ఆ రెండిటి యొక్క ఐక్య విషయమైన మూడు జ్ఞానాలకు చెందిన ఏ విశేషం ఉన్నదో అంటే ఏమిటి? నేను దేహము, ఇంద్రియాల కన్నా విలక్షణమైన వాడిని అంటే వేరు అనేది, నేను సచ్చిదానంద రూపుడిని బ్రహ్మను అని ఆయా జీవపరాత్మ యందు ఉండే విశేషము దానిని నిరాకరణం అంటే బొత్తిగా వదులుకోవడము. దాని ద్వారా చూపబడిన ఏ నిర్విశేషం విశేషము లేనిది అయిన ఆత్మస్వరూపం ఉన్నదో దాని వలె ఆ ఏకాకారము సమాధ్యవస్థలో ఉండేది. సమాధ్యవస్థలో ఉండేది అంటే జ్ఞానమయుడైన పరమపదం అని పేరు కలిగిన జ్ఞానము ఏదో అది నాలుగవదైన జ్ఞానం అని అన్వయం అనమాట. అంటే ఇవన్నీ మనకి అందుకనే బ్రహ్మ పదార్థం అంటుంటాం. అంటే మీరు ఎన్నిసార్లైనా చదవండి ఇలాంటివి, మళ్ళా మళ్ళా మనసులో ఏదో కొంచెం సరిగ్గా అర్థం అవ్వలేదు, సరిగ్గా అంటే ఇవన్నీ చూసేది చాలా సులభంగా ఉంటుంది. అందుకనే వీటి జోలికి ఎక్కువ పోకూడదు మనం. మనదంతా ఒకటే మార్గం ఏమిటి? సర్వం నారాయణం అంతే. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన మనకి కావాల్సిన అంతవరకే. మనం ముక్తి గురించి మనం ఏమి సాధన చేయటం లేదు కాబట్టి అది ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. అందుకనే మనకి చాలా సులభంగా ముక్తి మార్గం ఏమిటండి? మాధవ సేవ కంటే కూడా మానవ సేవ అని చెప్పారు. అందుకే మనకి ముక్తి మార్గం అదే. మానవుడికి మీరు సేవ చేస్తే ఆ మాధవుడు సంతృప్తి పొందుతాడనమాట. అదే మన హిందూ ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం అండి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తాను ఇది చేయలేకపోయానే, దీనివల్ల నాకు రావాల్సినటువంటి ఫలితాలు ఏమన్నా రాకపోవచ్చేమో అనేటువంటి ఉండదండి. దానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. అందుకని మన ధర్మం, హిందూ ధర్మం ఇంతగా నిలబడి ఉంది అంటే వేల సంవత్సరాల నుంచి కూడా దానికి కారణం అదే. ఫ్లెక్సిబిలిటీ అంటాం మనం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమిటి? ఒక వైపు భయం ఉంటుంది మనకి, అయ్యో అది చేయకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడేమో, శిక్షిస్తాడేమో. ఎప్పుడు దేవుడు శిక్షించరండి. ఫలితం కాస్త అటు ఇటు ఉండొచ్చు. మీరు అంటే మరి ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎంత కష్టపడి పని చేస్తామో దానికి ఫలితం అలాగే ఉంటుంది కండి. యోగ సాధన చేస్తున్నాం, ఉదాహరణ యోగ సాధన, ఆసనాలన్నీ కూడా, యోగాసనాలన్నీ కూడా ఆయన చెప్పేది పాపం గురువులు అవే చెప్తుంటారు, గురువులు చెప్పేది. కానీ సాధన చేసేటప్పుడు కొన్ని మెలకువలు చెప్తారు. ఆ మెలకువలు ఎలా ఉంటాయంటే ఆ మెలకువలు చాలా కష్టంగా ఉంటాయి సాధన చేసేందుకు. మనం ఏం చేస్తుంటాము, దాన్ని పట్టుకోం అనమాట, కరెక్ట్గా పట్టుకోం. ఏదో మనకి వచ్చిన విధంగా నచ్చిన విధంగా చేసుకుంటూ పోవడం తేలికగా ఉండాలని. మరి కష్టమైనటువంటి దాన్ని మనం చేయలేము. లేదు, తేలికమైన దాంట్లోనే కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని అంటే ఆసన స్థితులు అవి వదిలిపెడుతుంటాం. మరి దానికి తగ్గట్లే ఫలితం ఉంటుంది. రాదని కాదు, 3 నెలల్లో వచ్చేటువంటి ఫలితం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే నువ్వు సాధన అలాగే ఉన్నది. కాబట్టి ముక్తికి సాధించాలంటే దానికి చాలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తెలుసుకోవాలి, మనం విషయం తెలుసుకోవాలి. ఆ ముక్తి వైపు మనం అడుగులు వెయ్యలేము. అవన్నీ చాలా కష్టతరమైనటువంటి సాధనలు అనమాట. కాబట్టి మనకి ఒకటే సులభమైన మార్గం, మనశ్శాంతితో ఈ భూమిపైన ఉండాలి అంటే సర్వం దైవం అంటే నారాయణుడే అనేటువంటి భావనతో మన ఇంద్రియాలని చక్కగా చేతిలో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహం ఉంచుకొని దానికి కావలసినటువంటి కూడా మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అదే మాధవ సేవ. వీలైనంతగా ఆయన తలుచుకుంటూ ఉంటే కూడా ఆయన సంతృప్తి చెందుతాడండి. మనకి అటువంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఏదో మనం పులిహోర పెడితేనే, దద్దోజనం పెడితేనే ఆయన సంతృప్తి చెందుతాడు అంటే ఏమీ లేదు. ఇవన్నీ మనం గీతా రహస్యంలో చెప్పబడింది అనమాట. భగవద్గీతలో ఇవన్నీ చెప్పబడింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ సంతృప్తి పొందుతూ ఉంటాం. మనం సమయాన్ని బట్టి కూడా శ్లోకాలు చదువుతూ ఉంటాం. సమయం ఉంటే ఎక్కువ శ్లోకాలు చదువుతాం, లేదు అనుకోండి ఏదో నమస్కారం పెట్టేసి వస్తుంటాం. ఏమి క్షమించమని చెప్పి అన్యదా తలంచవద్దు అని చెప్పి నమస్కారం పెడుతుంటాం. అంటే ఆత్మ తృప్తి అనమాట. మనకి అటువంటి తృప్తే ఉంటుంది, చాలు అది. కాబట్టి ఈ ముక్తి ఇవన్నీ కూడా మనం సాధించాలంటే ఈ విషయాలన్నీ కూడా చక్కగా పూర్తిగా అవగాహన చేసుకొని మన జీర్ణం అయిపోవాలి. మన రక్తంలో అవన్నీ కూడా నిలిచిపోవాలన్నమాట, శరీరంలో ఇంకిపోవాలి. అప్పుడు కానీ ఆ మార్గంలోకి మనం పోలేమని. సరే, ఆ తర్వాత మనం మరి సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి కాస్త కూస్త చదువుకుందాం. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఈ 22వ అధ్యాయంలో జరిగినటువంటి 21 వరకు పూర్తి చేసుకున్నాము. 22వ అధ్యాయంలో జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుకుందాము. తర్వాత నిన్న 21వ అధ్యాయం చదివారు. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి దోషం అంటే ఏవో చిన్న చిన్న ఉన్నాయి, కానీ పూర్తిగా అర్థం మారిపోయేటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట.
వాటిని మాత్రం చెప్తాను మీకు ఈరోజు. చెప్పుకున్న తర్వాత సమయం ఉంటే 22వ చెప్తామండి. ఇక్కడ ముఖ్యంగా 21కి నిన్న చెప్పండి గురుగారు. వస్తున్నాం ఇక్కడ ఆదిత్య 21వ అధ్యాయము మొదటి శ్లోకంలోనే మీరు ప్రహ్లాద పుత్ర అన్నారు. ప్రహ్లాద పుత్ర కాదండి, అది సంహ్లాద పుత్ర. సంహ్లాద పుత్ర అని చదవాలి. అది మీరు చదివేటప్పుడు ప్రహ్లాదుడు అన్నారు. ఎందుకంటే సంహ్లాదుని కుమారులు ఆయుష్మంతుడు, శిబి, భాస్కరుడు. సంహ్లాదుడు వచ్చి మొదటి శ్లోకం సంహ్లాద పుత్ర అని చదివారు. ఎందుకంటే ఇక్కడ ప్రహ్లాదుని కొడుకు బాణుడు జ్యేష్ఠుడు, కాబట్టి ఇక్కడ సంహ్లాద పుత్ర అని చదవాలండి. తర్వాత మొదటి ఇక్కడ ప్రహ్లాద పుత్ర అని ఉందండి, నేను అలా పొరపాటు చదివేగా. అదే చదివి ఉంటారు అట్లా. ఆ తర్వాత సంహ్లాద పుత్ర అని చదవాలి. అంటే మీ ప్రింట్ ఎలా ఉందో, ఒకవేళ ప్రింట్ లో తప్పేమో. నాది ప్రహ్లాద పుత్ర అని ఉందండి. మొదటి శ్లోకం చూడండి. మొదటి శ్లోకమే ప్రహ్లాద పుత్ర ఆయుష్మాన్ శిబిర్ భాస్కళ ఏవచ అలా ఉంది. కాదు, సంహ్లాదుని కుమారులు అండి వాళ్ళు. అంటే 2 కుమారులు అండి వాళ్ళు. అంటే ప్రహ్లాదుడు తర్వాత సంహ్లాదుడు తర్వాత ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుని కుమారులు ఎవరు? పుత్రుడు విరోచనుడు, విరోచనకు బలి జన్మించడం తర్వాత వస్తుంది. కాబట్టి అది సంహ్లాద పుత్ర ఆయుష్మాన్ శిబిర్ భాస్కల ఏవచ. కాబట్టి ఆయుష్మంతుడు, శిబి, భాస్కరుడు అనేవారు సంహ్లాద పుత్రులు. అతనికి సంబంధించి అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి. కాబట్టి అది ప్రహ్లాద అనేది తప్పది, సంహ్లాద పుత్ర అని ఉండాలి. సంహ్లాదని రాసుకోవాలా? సంహ్లాదనే రాసుకోవాలి. తర్వాత 17వ శ్లోకంలో అశ్వాన్ ఉష్ట్రాన్ అది అండి. అశ్వాన్ ఉష్ట్రాన్ 17వ శ్లోకం చూడండి. అశ్వాన్ ఉష్ట్రాన్ తామ్రావంశ ప్రగీతిత. అశ్వాన్ అని చదవాలి అక్కడ. అశ్వాన్ ఉష్ట్రాన్. తర్వాత వినండి. ఆస్వాన్ అనకూడదండి, అశ్వాన్ అనాలి. అశ్వం అంటే ఏనుగు అండి, ఆస్వాన్ కాదు. అచ్చు అయితే అశ్వానే ఉంది, అయితే ఆదిద్దుకోవాలి. నాకు అక్కడ అనిపించింది అశ్వమా ఏమిటో అని. అశ్వ అంటే ఏ గుర్రం? అవును. కాదు, ఇంతకు ఏదని చెప్తారు మీరు? చెప్పండి, ఏమని చెప్తారు అక్కడ? ఏముండాలంటారు? అశ్వాన్ అనమంటున్నారు మీరు, ఇక్కడ అశ్వాన్ ఉంది. లేదు, నేను ఆస్వాన్ చెప్తాను లేదు. మీరు చదివింది నిన్న ఆస్వాన్ అన్నారు, అది కానీ అశ్వానే ఉంది ఇక్కడ. అశ్వములగును అనే ఉంది. అవును, నేను అది చెప్తున్నాను. మీరు అశ్వాన్ని ఆస్వాన్ అనకూడదు. అశ్వానే కరెక్ట్. చదివేటప్పుడు మీరు ఆస్వాన్ అన్నారని చెప్తున్నా. తర్వాత 23వ శ్లోకానికి వస్తే స్థలజాహ పక్షిణో అబ్జాశ్చ. అబ్జ అండి, అబ్జం అంటే నీరండి, నీరు, జలము. అబ్జం అంటే అబ్జాశ్చ అంటే ఏమిటి? జలచరములు అని అర్థం అండి. జలచరములు అని. అబ్జాశ్చ పక్షిణో అబ్జాశ్చ అది అన్నమాట. తర్వాత 24వ శ్లోకంలో ఖనాతు యక్షరచ్ఛాంసి. ఖన అంటే కనకు, ఖనాతు యక్షరచ్ఛాంసి మునిరప్సరసస్తథా. ఖన అని ఉండాలి. తర్వాత 28వ చాలా ఉండి పడింది ఇక్కడ. 28వ శ్లోకాన్ని చూడండి. పుత్రత్వే కల్పయామాస స్వయమేవ పితామహ. పితామహ అన్నారు మీరు, పితామహ కాదు, పితామహ. ఎందుకంటే అర్థం మారిపోతుంది. పితామహ అన్నారు అంటే పితామహ అని సంబోధిస్తున్నారు. రామ, హే రామ, రామ, హే రామ, అట్లా. ఎన్నో శ్లోకం అండి? ఎన్నో శ్లోకం? 28 అండి. 28. పితామహ అని చదవాలి. తర్వాత 29 దితిర్ వినష్టపుత్రావై తోషయామాస కాశ్యపం అన్నారు. కాశ్యపం అనకూడదు, ఎందుకంటే కశ్యపుని పుత్రుడు కాశ్యపుడు అవుతాడు. ఇక్కడ కశ్యపుని పుత్రుడు కాదు వీడు, కశ్యపుడే. కశ్యప మహర్షి
దితి వినష్టపుత్రావై తోషయామాస కశ్యపం, అంటే తన భర్తను కశ్యపుణ్ణి ఆమె సంతోష పెట్టింది. మీరు కాశ్యపం అని చదువుతున్నారు. కాశ్యపం అంటే ఏమిటి? కశ్యపుని కుమారుడు అయిపోతాడు. అదేండి ఇక్కడ అచ్చులు బాగా పొరపాటున అయితే ఇక్కడ కాశ్యపం అనే పడింది మరి. తప్పండి అది. కాశ్యపం అంటే ఏమిటి? దిద్దుకుంటాను. ఓకే. కశ్యపుని కుమారుడు అయిపోతాడు. చాలా అద్భుత అయిపోతుంది అక్కడ కాశ్యపం అంటే. అయితే అచ్చు పొరపాటు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అక్షరాలు మీరు చెప్పేది తేడాగా ఉన్నాయి. అదే అందుకనే మీరు చదివినప్పుడు ఇవన్నీ గుర్తించాను. తర్వాత 33వ శ్లోకానికి రండి. 33 చూడండి. ఇత్యేవ సమాహిత అతి ప్రయత, సమాహిత అతి ప్రయత శుచిని ధారయిష్యసి. శుచిని ఇక్కడ శౌచిని అని ఉంది. శౌచిని అని ఉంది. శౌచిని కాదు, శుచిని. శుచిని శుచిని ధారయిష్యసి. ఇతి ఏవం ఉక్త్వా, ఇతి ఏవం ఉక్త్వా, ఇతి ఏవం ఉక్త్వా అంటే ఈ విధముగా పలికి తాం దేవీం సంగతః కశ్యపో ముని. ఇక్కడ కూడా కాశ్యపో అన్నారు. కశ్యపో ముని. కశ్యప అని చదవాలి, కాశ్యపుడిని చదవకూడదండి. అర్థమైంది కదా? మీది ఏ పుస్తకం అండి? మూలమా? మూలం కాదు, అన్ని ఉన్నాయి దీంట్లో. దేవస్థానం. ఇదిగో శ్రీధరీయ వ్యాఖ్యానం అన్నమాట. ఇదిగో అక్షరాలు చాలా, ఇదిగో అన్ని మీరు చెప్పినన్ని దిద్దుకుంటున్నాను నాకు కొట్టేసి. కాశ్యప అనే పడింది. లేదు. మళ్ళా 35వ శ్లోకం చూడండి. తస్యాచైవ అంతరం ప్రేప్తు అతిష్టత్ పాకశాసన. పాకశాసన అంటే ఇంద్రుడు అని అర్థం అండి. మీరు పావక శాసన అన్నారు. పావకుడు అంటే అగ్ని అండి. పావక శాసనం అంటే అగ్నిని శాసించేవాడు అర్థమైపో మారిపోతుంది. పాకశాసన అంటే ఇంద్రుడు. పాకశాసన చదవాలి. అదే ఎక్కడది? ఎన్నోది? 35 అండి. 35. 35లో రెండో తస్యాశ్చైవ అంతరం ప్రేప్సు అతిష్టత్ పాకశాసన. 36 అండి. ఇక్కడ శ్లోకం 36 ఉంది. ఓకే. పాకశాసన అనే ఉంది. నేను తప్పు చదివాను. తరువాత 40వ శ్లోకంలో మరుతో నామ దేహస్థే బభూవు అతివేగిన. బభూవు అతివేగిన. బభూవురతివేగిన. అది బభూవు అతివేగిన. అవును, విసర్గలు పెట్టుకుంటే అతి అని వస్తుంది. అతివేగిన, బభూవు అతివేగిన. ఇవి అన్నమాట. సరే, ఇంకా మంగళం పాడుతున్నా. రేపు 22వ శ్లోకం చదువుకున్నారు. భక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్ర పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా తధనా సంతు జీవంతు శరదాశ్చతం.